హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అర్బన్ క్లబ్ అకాడమీ. ఓకే, సో ప్రీవియస్ వీడియోలో మనం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ అండ్ ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ విత్ నో లోడ్ అండ్ విత్ లోడ్ మాట్లాడుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ టాపిక్ ఏంటంటే, సో ఇప్పటివరకు మనం వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ని కానీ రియాక్టెన్స్ని కానీ మనం ఎక్కడ యాడ్ చేయలేదు, కన్సిడర్ చేయలేదు. ఓకే, సో ఆల్రెడీ మీకు చెప్పా స్టెప్ బై స్టెప్ వెళ్తామని చెప్పి. సో ఫస్ట్ మనం ఐడియల్ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ విత్ నో లోడ్ అండ్ విత్ లోడ్ మాట్లాడుకున్నాం. సో నెక్స్ట్ టాపిక్ అంటే నెక్స్ట్ కన్సిడరేషన్ ఏంటంటే లీకేజ్ రియాక్టెన్స్. ఓకే, లీకేజ్ రియాక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, లీకేజ్ రియాక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్. అయితే వాట్ ఈజ్ లీకేజ్ రియాక్టెన్స్ అండ్ ఆఫ్ కోర్స్ రెసిస్టెన్స్? లీకేజ్ రియాక్టెన్స్ మీనింగ్ ఏంటంటే అగైన్ సేమ్ ట్రాన్స్ఫార్మర్. సో ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఎవ్రీ వైండింగ్ అంటే ప్రైమరీకి వైండింగ్ ఉంది, సెకండరీకి వైండింగ్ ఉంది. ఓకేనా, అంటే దాని మీనింగ్ ఏంటమ్మా? లీకేజ్ రియాక్టెన్స్ మీనింగ్ ఏంటంటే, సో ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అయింది కదా ప్రైమరీ వైండింగ్ ద్వారా, బట్ 100% ఫ్లక్స్ అనేది మ్యూచువల్ ఫ్లక్స్ కింద వెళ్ళదు కదా. మ్యూచువల్ ఫ్లక్స్ మీన్స్ ప్రైమరీ అండ్ సెకండరీ లోని కూడా పాస్ అయ్యేది అనమాట. సో 100% ఫ్లక్స్ అనేది సెకండరీ వైండింగ్లోకి వెళ్తుంది కదా. సమ్ వాట్ ఒక 1%, 0.5% ఫ్లక్స్ అనేది లీకేజ్ కింద ఉండిపోతుంది అనమాట. దాన్ని మనం లీకేజ్ ఫ్లక్స్ అంటాం. ఓకే, ఆ లీకేజ్ ఫ్లక్స్ వల్ల వచ్చేదాన్ని మనం లీకేజ్ రియాక్టెన్స్ అంటాం అనమాట. అంటే లీకేజ్ ఫ్లక్స్ యొక్క అపోజిషనే లీకేజ్ రియాక్షన్ అంటాం అనమాట. ఓకే, రియాక్టెన్స్ అంటాం, సారీ. అయితే ఎక్కడైతే వైండింగ్ ఉంటుందో అక్కడ లీకేజ్ రియాక్టెన్స్ అనేది ఆబ్వియస్లీ ఉంటుంది. రియాక్టెన్స్ కదా, లీకేజ్ రియాక్టెన్స్ ఆబ్వియస్లీ దేంతో రిప్రజెంట్ చేస్తాము? ఇండక్టర్తో రిప్రజెంట్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వైండింగ్ రెసిస్టెన్స్ ఆబ్వియస్లీ దేంతో రిప్రజెంట్ చేస్తాము? రెసిస్టెన్స్తో రిప్రజెంట్ చేస్తాం. క్లియర్? అగైన్ సోర్స్. ఓకే, అగైన్ E1 and this is V1 and this is I1 and this is R1 and this is X1. ఓకే, అగైన్ సేమ్ సెకండరీ వైండింగ్. లో కూడా లీకేజ్ రియాక్టెన్స్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, సో లోడ్ కూడా కనెక్ట్ చేస్తున్నా. సో దిస్ ఈజ్ X2 అండ్ JX2. ఓకే, దిస్ ఈజ్ JX1 and this is R2 and of course I2 and plus minus E2 and plus minus V2. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం ప్రాక్టికల్ ట్రాన్స్ఫార్మర్ గురించి మాట్లాడుకున్నప్పుడు R1 అండ్ JX1 కన్సిడర్ చేసుకోలేదు కాబట్టి ఫాజర్ డయాగ్రామ్లో కూడా V1 అండ్ E1 ఈక్వల్ అని మాట్లాడుకున్నాం అండ్ V2, E2 ఆర్ ఈక్వల్ అని మాట్లాడుకున్నాం. బట్ ఈ డయాగ్రామ్ చూడండి, ఈ డయాగ్రామ్ చూస్తే V1, E1 డెఫినెట్గా ఈక్వల్ అని మాట్లాడలేము. ఎందుకు V1, E1 ఈక్వల్ అని మాట్లాడలేము? సో V1 నుంచి కరెంట్ వెళ్తున్నప్పుడు, V1 నుంచి కరెంట్ పాస్ అవుతున్నప్పుడు డ్రాప్స్ ఉన్నాయి కదా, R1 అండ్ X1. ఓకే, అంటే సమ్ వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయి, అంటే సేమ్ వోల్టేజ్ అనేది అపియర్ అవ్వదు అక్కడ. సో V1 ఈజ్ నాట్ ఈక్వల్ టు E1. అలానే E2 నుంచి V2కి వెళ్ళినప్పుడు అగైన్ సమ్ డ్రాప్స్ ఉన్నాయి. సో E2 ఈజ్ నాట్ ఈక్వల్ టు V2. ఓకే, సో అయితే ఈక్వేషన్స్ ఎలా రాసుకోవచ్చు? V1 ఈజ్ ఈక్వల్ టు ఓకే I1 అగైన్ సేమ్ ప్లస్ మైనస్ KVL. ఓకే, సో I1 ఇంటూ R1 ప్లస్ JX1 ప్లస్ E1. ఓకే, ప్లస్ E1 నో. ఓకే, మైనస్ E1. ఓకే, మైనస్ E1 అంతేనా? ఓకే, సో ఇంకా బెటర్గా అర్థం కావాలంటే మనకి
ఇది ప్లస్ ఇది మైనస్ కదా. ఓకే, సో ఇలా వెళ్తున్నాం. సో ప్లస్ V1, నెక్స్ట్ I1 R1, దిస్ ఈజ్ నెగటివ్. ఓకే, అండ్ దిస్ ఈజ్ నెగటివ్ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఫైనల్గా V1 ఈజ్ ఈక్వల్ టు I1 R1 ప్లస్ JX1 అండ్ ప్లస్ E1. ఓకే, సో సేమ్ మ్యాగ్నిట్యూడ్ సేమ్ పొలారిటీస్ ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఎందుకు సేమ్ పొలారిటీస్ మెన్షన్ చేయాలి? అప్పుడే V1 ఆపోజిట్ టు E1 అవుతుంది. ఓకేనా, ఇక్కడ మీరు నెగిటివ్ ప్లస్ పెట్టారనుకోండి, ఇక్కడ ప్లస్ V1 అవుతుంది, అది కూడా ప్లస్ E1 అయిపోతుంది ఇక్కడ పాజిటివ్ పెడితే. బట్ అవుట్ ఆఫ్ ఫేజ్లో ఉండాలి కాబట్టి మైనస్ E1, ఇక్కడ నెగిటివ్ ఉండాలి, ఇక్కడ పాజిటివ్ ఉండాలి. జస్ట్ ఇంకా ఈజీగా చెప్పాలంటే ఇక్కడ ప్లస్ నుంచి కరెంట్ వెళ్తే అక్కడ ప్లస్ నుంచి కరెంటు వెళ్ళాలి, ఐ మీన్ తీసుకోవాలి. ఓకే, అప్పుడు డెఫినెట్గా రెండు పొలారిటీస్ వేరు అని క్లియరా. సో V1కి. నెక్స్ట్ V2కి చూడండి. నెక్స్ట్ V2 ఈజ్ ఈక్వల్ టు అగైన్ సేమ్ V2 ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ I2 R2 ప్లస్ JX2. ఓకే, E2 మైనస్ I2 డైరెక్ట్గా వేస్తాను. ఓకే, మీరు KVL అప్లై చేసి చేయండి. E2 మైనస్ I2 R2 ప్లస్ JX2. ఓకేనా. సో అగైన్ ఫాజర్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో ఫాజర్ డయాగ్రామ్లో సో ఇక్కడ వెయిట్ మినిట్, ఫాజర్ డయాగ్రామ్ ఓకే సరిపోతుంది, స్పేస్ సరిపోతుందో లేదని చూసాను. ఓకే, సో అగైన్ ఫాజర్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సో మనకి ఈక్వేషన్స్ ఉన్నాయి అండ్ ఎవ్రీ పారామీటర్ని ఫాజర్ డయాగ్రామ్లో రిప్రజెంట్ చేస్తే సరిపోతుంది. అండ్ I1 ఈజ్ ఈక్వల్ టు I0 ప్లస్ I2 డాష్. ఓకే, యు నో దట్. ఓకేనా. సో నెక్స్ట్ పాయింట్ పై కదా, ఇది కొంచెం జాగ్రత్తగా అమ్మా, ఫాజర్ డయాగ్రామ్ చాలా ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ పై. ఓకే, పై M ఆర్ పై. ఓకే, అగైన్ V1. ఓకే, అగైన్ V1. ఓకే, నెక్స్ట్ అగైన్ E1 అండ్ E2. ఓకేనా. నెక్స్ట్ I2 కదా, నెక్స్ట్ I2. ఓకే, అగైన్ నేను RL లోడ్కే డ్రా చేస్తున్నా, అగైన్ ఇండక్టివ్ లోడ్కే డ్రా చేస్తున్నా. ఓకేనా. సో ఇండక్టివ్ లోడ్ డ్రా చేస్తే కరెంట్స్ అనేవన్నీ బ్లాక్ పెన్తో రిప్రజెంట్ చేద్దాం, వోల్టేజెస్ అనేవి బ్లూ పెన్తో రిప్రజెంట్ చేద్దాం. ఓకే, సో అగైన్ దిస్ ఈజ్ I2. నెక్స్ట్ V2 కదా మనకు కావాల్సింది. V2 ఈజ్ ఈక్వల్ టు E2 మైనస్ I2 R2 JX2. ఓకే, మన V2 డ్రా చేయాలంటే మనకి ఈక్వేషన్ ఏంటమ్మా, E2 మైనస్ ఆఫ్ I2 ఇంటూ R2 ప్లస్ JX2. ఓకే, R2 ప్లస్ JX2ను కూడా ఎలా డ్రా చేయాలో మన ఫేజర్స్లో మాట్లాడుకున్నాం. అయితే నేను ఈక్వేషన్ని జస్ట్ చిన్న చేంజ్ చేస్తున్నాను, అంటే ఈజీగా అర్థం కావడం కోసమే, అంతకుమించి ఇంకేం కాదు. జస్ట్ ఫేజర్ని ఈజీగా అర్థం చేసుకోవడం కోసం నేను E2ని డ్రా చేస్తాను. V2 ప్లస్ I2 R2 ప్లస్ JX2. ఓకే, నేనేం చేస్తాను అంటే యాక్చువల్గా మనం V2నే డ్రా చేయాలి, బట్ నెగిటివ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి నేను సింపుల్గా E2ని డ్రా చేస్తాను. సో ఆబ్వియస్లీ అప్పుడు V2 వచ్చేస్తుంది కదా. E2 ఈజ్ ఈక్వల్ టు V2 ప్లస్ I2 R2 ప్లస్ JX2. ఓకే, సో V2ని డ్రా చేయాలంటే V2 సమ్ యాంగిల్తోనే, V2కి అండ్ E2కి సమ్ యాంగిల్ ఉంది కదా డెఫినెట్గా. ఓకే, అండ్ V2ని మనం ఎక్కడ డ్రా చేయాలి, ఇటువైపు డ్రా చేయాలా, ఆబ్వియస్లీ I2కి E2కి మధ్యలో డ్రా చేయాలి. ఓకే, సో ఎందుకు I2కి ఇటువైపు డ్రా చేయాలి, నేను RL లోడ్ అనుకున్నాను కాబట్టి RL లోడ్లో ఏంటి, కరెంట్ అండ్ వోల్టేజ్ లాగింగ్. ఓకే, కరెంట్ అనేది లాగింగ్. ఓకే, సో V2 డ్రా చేశా. దిస్ ఈజ్ V2. ఓకే, కంప్లీట్ అయ్యాక మీకు క్లారిటీ వస్తుంది. దిస్ ఈజ్ V2. ఓకే, ఇది బెటరా. దిస్ ఈజ్ V2. ఓకేనా. సో నెక్స్ట్ E2 కదా మనకు కావాల్సింది. సో E2 ఈజ్ ఈక్వల్ టు V2 ప్లస్ I2 R2 అండ్ ఆఫ్ కోర్స్ దీన్ని కొంచెం బెటర్, ఐ మీన్ విడదీసి రాస్తే V2 ఈజ్ ఈక్వల్ టు I2 R2 ప్లస్ I2 JX2. ఓకే, సో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం ఫేజర్స్లో, ఏసీ అనాలిసిస్లో మాట్లాడాం, ఈజీ. సో V2 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏం రాయాలమ్మా, V2 ప్లస్ V2 ఫేజర్ ఉంది, నెక్స్ట్ ప్లస్ I2 R2 రాయాలి. I2 R2 ఎలా రాస్తాం, I2 ఏదైతే ఫేజ్ షిఫ్ట్లో ఉందో అదే ఫేజ్ షిఫ్ట్ని తీసుకొని వచ్చి ఇక్కడ మనం పెడతాం. ఓకే, సో I2 R2 దిస్ ఈజ్
this is okay I2, this is I2 R2, that is R2 ఓకే. ఇది మనం బ్లూ పెన్లో డ్రా చేద్దాం అనుకున్నాం కదా. ఓకే, ఇది ఒకటి వదిలేసేయండి. ఓకే, I2 R2 క్లియరా? ఇక్కడ వరకు క్లియరా? నెక్స్ట్ I2 JX2. సో I2 JX2 అంటే ఎగ్జాక్ట్గా దీనికి 90 degrees యాంగిల్. ఓకే, సో I2 JX2, దిస్ ఈజ్ I2 JX2. ఓకేనా? క్లియరా? సో ఫైనల్గా వస్తుందా కదా V2, ఫైనల్గా వస్తుందా V2. ఓకేనా? సో నెక్స్ట్ I2 R2 అండ్ I2 JX2. సో దీన్ని మనం I2 Z2 అనొచ్చా? I2 Z2 ఎందుకంటే R2 ఇది అండ్ JX2. R2 అండ్ JX2 మనం ఏమనొచ్చు? R2 ప్లస్ JX2 ఇంపిడెన్స్, సెకండరీ ఇంపిడెన్స్. ఓకే, I2 Z2. ఓకే, ఇప్పుడు ప్రైమరీకి రండి. ఇది టోటల్ సెకండరీ వైపు, ఇదంతా సెకండరీ వైండింగ్ వైపు. ఇప్పుడు ప్రైమరీకి రండి. ఓకే, సో ప్రైమరీకి వస్తే I2 ఆబ్వియస్లీ I2 డాష్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎగ్జాక్ట్గా 180 degrees అవుట్ ఆఫ్ ఫేస్. దిస్ ఈజ్ I2 డాష్. ఓకే, నెక్స్ట్ IW అండ్ దిస్ ఈజ్ I mu. ఓకే, సో దిస్ ఈజ్ I0 అండ్ దిస్ ఈజ్ I1, దిస్ ఈజ్ I1. క్లియరా? ఇది ఆల్రెడీ మీకు తెలుసు కాబట్టి నేను డ్రా చేస్తాను. ఇప్పటి నుంచి మనకు తెలియాలి. నెక్స్ట్ ఏంటి? I1 అయిపోయింది. నెక్స్ట్ E1 డ్రా చేయాలి. V1 ఆల్రెడీ మన దగ్గర ఉంది. ఓకే, మనకి E1 తెలియాలి. again E1 ఈజ్ ఈక్వల్ టు ఓకే, సో V1 I1 R1 ప్లస్ JX1. ఓ సారీ, ఇది V1 కాదు, ఇది E1. ఓకే, ఎందుకంటే వైండింగ్ దగ్గర ఏ వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది? E1 కదా. ఫ్లక్స్కి E1కి రిలేషన్ ఉంటుంది. ఓకేనా? ఇందాక వరకు V1 E1 ఈక్వల్ కాబట్టి మనం V1 అని మెన్షన్ చేసాం. బట్ ఇక్కడ వైండింగ్ దగ్గర EMF ఇండ్యూస్ అవుతుంది, E1 ఇండ్యూస్ అవుతుంది. మనం V1 ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఇది E1. ఓకేనా? సో V1 ఈజ్ ఈక్వల్ టు I1 R1 ప్లస్ I1 JX1 ప్లస్ E1. ఆల్రెడీ మనకి E1 ఫేజర్ తెలుసు. ఓకే, నెక్స్ట్ ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలి? E1 ఫేజర్కి I1 R1 యాడ్ చేయాలి. నెక్స్ట్ I1 JX1 యాడ్ చేయాలి. ఓకే, సో E1కి ఫస్ట్ I1 R1 యాడ్ చేద్దాం. సో I1 R1 అంటే ఈ ఫేజర్లో ఉంది. ఓకేనా? సో ఆబ్వియస్లీ దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ మెన్షన్ చేయండి. సో దిస్ ఈజ్ I1 అండ్ R1. క్లియరా? నెక్స్ట్ I1 R1 కూడా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ I1 JX1. సో ఈ ఫేజ్ షిఫ్ట్కి ఎగ్జాక్ట్గా 90 degrees. ఓకే, ఎగ్జాక్ట్గా 90 degrees. క్లియరా? సో ఫైనల్గా V1, దిస్ ఈజ్ V1. ఓకే, సో π1 ఫైండ్ అవుట్ చేయాలంటే cos π1. V1 ఎక్కడ ఉంది, I1 ఎక్కడ ఉంది? దిస్ ఈజ్ π1. అండ్ π2 ఫైండ్ అవుట్ చేయాలంటే దిస్ ఈజ్ π2. ఓకే, దిస్ ఈజ్ π2. క్లియరా? ఇది ఫాజర్ డయాగ్రామ్ డెఫినెట్గా ఈజీనే. ఎప్పుడు ఈజీ? మనకి ఈక్వేషన్స్ ఉండాలి, ఆ ఈక్వేషన్స్ని ఎలా డ్రా చేయాలో తెలియాలి, అప్పుడు డెఫినెట్గా ఈజీ. అఫ్కోర్స్ ఏదైనా తెలిస్తే ఈజీ అనుకోండి, అది వేరే విషయం. బట్ నేర్చుకోకపోవడానికి కష్టం కాదని నా మీనింగ్. ఓకే, వన్స్ నేర్చుకుంటే ఈజీ అని నా మీనింగ్. ఓకేనా? సో ఫాజర్ డయాగ్రామ్స్ అంటే డెఫినెట్గా చాలామంది భయపడతారు. అండ్ అఫ్కోర్స్ మా స్టూడెంట్స్ కూడా భయపడేవాళ్ళు. ఓకే, సో ఇప్పుడు నాకు తెలిసి ఇన్ కేస్ ఈ వీడియో వాళ్ళు చూస్తే, సార్ మీ వల్ల నేను ఫాజర్ డయాగ్రామ్స్ నేర్చుకున్నాను సార్ అని చెప్పి అనుకుంటే హ్యాపీ. ఓకేనా? క్లియరా? ఓకే, దిస్ ఈజ్ ఫాజర్ డయాగ్రామ్. నెక్స్ట్ ఈక్వలెంట్ సర్క్యూట్ చూద్దాం. సో ఫైనల్గా ఇక్కడ పాయింట్ మీరు అబ్జర్వ్ చేస్తే V2 అండ్ E2 ఈక్వల్గా రాలే. చూడండి, ఓకే, వోల్టేజ్ డ్రాప్స్ ఉన్నాయి కాబట్టి V2 అండ్ E2 ఈక్వల్ రాలే. అండ్ అగైన్ V1 అండ్ E1 కూడా ఈక్వల్ రాలే. ఓకే, ఈ E1 అండ్ V1కి మధ్యలో ఫేజ్ డిఫరెన్స్ ఉంది. ఓకే, అండ్ మ్యాగ్నిట్యూడ్ కూడా డిఫరెన్స్ ఉంది. ఓకే, ఇది E1 మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇది అఫ్కోర్స్ ఇది V1 మ్యాగ్నిట్యూడ్. ఓకేనా? అలానే ఇది E2 మ్యాగ్నిట్యూడ్ అండ్ ఇది V2 మ్యాగ్నిట్యూడ్.
మ్యాగ్నిట్యూడ్లో కూడా డిఫరెన్స్ ఉంది. ఓకేనా, క్లియరా? నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే, ఇది ఆర్ఎన్ లోడ్ కదా, ఇండక్టివ్ లోడ్ కదా, మీరు కెపాసిటివ్ లోడ్కి ట్రై చేయండి. కెపాసిటివ్ లోడ్కి ఎలా ట్రై చేస్తారు? V2 ఇక్కడ తీసుకుంటే I2 డెఫినెట్గా లీడింగ్లో ఉండాలి. ఓకే, I2ని మీరు లీడింగ్లో తీసుకోండి. I2 లీడింగ్లో తీసుకొని డ్రా చేయండి. ఓకే, అప్పుడు I2 ఇటువైపు వచ్చింది అనుకోండి, I2 డాష్ ఇటువైపు వస్తుంది. ఓకేనా? సో కెపాసిటివ్ లోడ్కి డ్రా చేయండి అండ్ యూనిటీ లోడ్కి డ్రా చేయండి. రెసిస్టివ్ లోడ్కి, యూనిటీ పవర్ ఫ్యాక్టర్, రెసిస్టివ్ లోడ్కి కూడా డ్రా చేయండి. రెసిస్టివ్ లోడ్ ఈజీ. రెసిస్టివ్ లోడ్ ఎందుకు ఈజీ? I2 సేమ్ వస్తుంది. I2 సేమ్ వస్తుంది. ఇన్ఫేజ్ V2కి ఇన్ఫేజ్లో వస్తుంది I2. ఓకే, సో I2 డాష్ మళ్ళీ సేమ్, ఈజీ. ఓకేనా, ఒకసారి ట్రై చేయండి. అంటే మీనింగ్ ఏంటంటే ఇన్ఫేజ్లో వస్తాయి కాబట్టి మనకి కొన్ని ఈజీ వచ్చేస్తాయి. ఎంతలాగా కష్టపడాల్సిన పని ఉండదు. క్లియరా? నెక్స్ట్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా. సో K ఈజ్ ఈక్వల్ టు V2/V1 ఈజ్ ఈక్వల్ టు N2/N1 ఈజ్ ఈక్వల్ టు I1/I2. ఓకే, E2/E1 ఈజ్ ఈక్వల్ టు E2/E1 ఈజ్ ఈక్వల్ టు N2/N1 ఈజ్ ఈక్వల్ టు I1/I2. ఓకే, సో అలానే ఇంపెడెన్స్ కూడా మనం రెఫర్ చేసుకోవచ్చు అనమాట. ఇంపెడెన్స్ కూడా సెకండరీ నుంచి ప్రైమరీకి రెఫర్ చేసుకోవచ్చు, ప్రైమరీ నుంచి సెకండరీ రెఫర్ చేసుకోవచ్చు. ఆర్ సెకండరీలోని సమ్ వైండింగ్కి ఇంత రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ ఉందనుకో, అది ప్రైమరీలోనే వస్తే ఎంత, దట్ మీన్స్ రెఫరెన్స్. ఓకే, సో హౌ మచ్ దట్. సో అయితే Z2 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? V2/I2 కదా, V2 ఆర్ V2/I2. ఓకే, Z1 ఈజ్ ఈక్వల్ టు V1/I1 ఆర్ E1/I1. ఓకే, సో Z2/Z1 కదా మనకు కావాల్సింది. సో Z2/Z1 ఈజ్ ఈక్వల్ టు V2/I2 బై V1/I1. దట్ ఈజ్ ఈక్వల్ టు V2/V1, జస్ట్ నేను సెపరేట్ చేస్తున్నాను, ఇంటూ I1/I2. ఓకే, సో Z2/Z1 ఈజ్ ఈక్వల్ టు, సో V2/V1 ఈజ్ ఈక్వల్ టు K అండ్ అఫ్ కోర్స్ I1/I2 కూడా K. ఓకే, సో K ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్. సో ఫైనల్గా Z2 ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్ Z1. ఓకే, K స్క్వేర్ Z1. ఓకే, సో Z2 వచ్చింది కాబట్టి ఆబ్వియస్లీ రెసిస్టెన్స్ కూడా సేమ్ అనమాట, దానికి మళ్ళీ మనం డెరైవ్ చేయాల్సిన పని లేదు. ఓకే, సో ఫైనల్గా Z2 ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్ Z1, R2 ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్ R1, X2 ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్ X1. ఓకేనా, మిగతా అన్ని సేమే. ఓకే, సింపుల్ ట్రిక్ K స్క్వేర్ అంటే Z2/Z1 ఇవి తెలుసు కదా, ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్తా. ఇవి తెలుసు కదా, E2/E1 అండ్ N2/N1, I1/I2 ఇవన్నీ తెలుసు కదా. ఈని గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే Z ఈజ్ ఈక్వల్ టు V2/E2 కదా, అంటే Z ఈజ్ ఈక్వల్ టు V/I కదా, అంటే Z ప్రపోర్షనల్ టు VA కదా, అంటే V ఎలాగుంటే Z కూడా అలానే ఉంటుంది కదా, Z ప్రపోర్షనల్ టు V కదా. సో E2/E1 ఆర్ V2/V1 ఈజ్ ఈక్వల్ టు ఏంటి? K. జట్లో ఏమవుతుంది? K స్క్వేర్ అవుతుంది, అంతే. అర్థం కాలేదా? ఇప్పుడు మనము ఇలా ఈజీగా రాస్తామమ్మా, Z2 ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్ Z1 ఆర్ Z2/Z1 ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్. బట్ ఎగ్జామ్స్కి వెళ్ళేసరికి ఇది ఎలానో గుర్తుంటుంది, ఎందుకంటే ఇది చాలాసార్లు మనం మెమరైజ్ చేస్తాం కాబట్టి. K ఈజ్ ఈక్వల్ ట్రాన్స్ఫర్మేషన్ రేషియో ఈజ్ ఈక్వల్ టు E2/E1 ఈజ్ ఈక్వల్ టు N2/N1 ఈజ్ ఈక్వల్ టు I1/I2 అని చెప్పి. బట్ Z2/Z1 ఈజ్ ఈక్వల్ టు K స్క్వేరా, Z1/Z2 ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్ అనేది మనకి డెఫినెట్ కన్ఫ్యూజన్ వస్తుంది. అలాంటి కన్ఫ్యూజన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే, Z ఈజ్ ఈక్వల్ టు V/I కదా, ట్రిక్ జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి వే అనమాట. Z ఈజ్ ఈక్వల్ టు V/I కదా, Z ప్రపోర్షనల్ టు V కదా, ఇవి తెలుసు కదా. ఇవి తెలియకపోతే మనం ఏం చేయలేం, ఈ లాజిక్ గుర్తుపెట్టుకోలేము. ఓకే, జస్ట్ లాజిక్ అంతే. Z ప్రపోర్షనల్ టు V కదా, సో Z ప్రపోర్షనల్ టు V అంటే E2/E1 ఈజ్ ఈక్వల్ టు K అన్నప్పుడు Z2/Z1 కదా అవుతుంది, Z2/Z1 అవుతుంది. సో Z2/Z1 బట్ K కాకుండా K స్క్వేర్ అంతే.
క్లియరా? సో నెక్స్ట్ సో ఫైనల్గా ట్రాన్స్ఫర్మేషన్ రేషియోలో E2/E1 N2/N1 I1/I2 ఈజ్ ఈక్వల్ టు K అలానో Z2/Z1 R2/R1 X2/X1 ఈజ్ ఈక్వల్ టు K². ఓకేనా? అంటే మనం K² యూజ్ చేయాలన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వన్ ఈజ్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ఏ ట్రాన్స్ఫార్మర్. ఓకే. సో ఇది కొంచెం జాగ్రత్తగానండి. ఆఫ్కోర్స్ ఈజీనే, బట్ ఎప్పుడు టాపిక్ అలాగో జాగ్రత్తగా అని చెప్తాను కదా, అలానే ఇది కూడా. ఓకే. సో వైండింగ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. అండ్ ఆఫ్కోర్స్ వైండింగ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ ఇప్పుడే మాట్లాడుకున్నాం. అంటే కంప్లీట్ ఈక్వలెంట్ సర్క్యూట్ అనమాట. ఓకే. నెక్స్ట్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్ ఎందుకనే చెప్తా, వెయిట్ ఎ మినిట్. ఓకే. సో క్లియర్. అండ్ సోర్స్ ఓకే. సో representations, this is V1 and this is I1 and this is R and this is X. Okay, RW XM. Okay, and this is I0, this is IW and this is IM. R1 X1, R2 X2. Okay, and the load plus and minus V2 and this is E2 and this is I2. Clear? And plus and minus this is E1. ఓకే. సో ఇవి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ఇట్లా మనం సిరీస్ బ్రాంచెస్ అంటాం అనమాట. ఓకే, సిరీస్లో కదా కనెక్ట్ అయ్యి ఉన్నాయి వైండింగ్కి. సో సిరీస్ బ్రాంచెస్ అంటాం. ఓకేనా? అవి ఎందుకు మనం రిప్రజెంట్ చేయాల్సి వచ్చింది? వైండింగ్ యొక్క రెసిస్టెన్స్ అండ్ లీకేజ్ రియాక్టెన్స్ వల్ల అవి రిప్రజెంట్ చేసాం. ఓకే. నెక్స్ట్ ఒక్కొక్కటి రాద్దాం. నెక్స్ట్ ఆర్డబ్ల్యూ అండ్ ఎక్స్ఎం ఎందుకు రిప్రజెంట్ చేసాం? గెస్ట్ చేయండి. ఆల్రెడీ మాట్లాడుకున్నాం కదా, ఆర్డబ్ల్యూ గురించి మాట్లాడుకున్నాం అండ్ ఎక్స్ఎం గురించి. ఇవి రెండు మీకు అర్థం కాదు, పైన కరెంట్స్ రాశారు, ఐడబ్ల్యూ అండ్ ఐఎం. ఓకే, లాస్ కాంపోనెంట్ అండ్ మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్. సో మ్యాగ్నటైజింగ్ కాంపోనెంట్ దేంతో రిప్రజెంట్ చేశానని చెప్పారు? మ్యాగ్నటైజింగ్ కరెంట్ ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవుతుంది, నో లోడ్ అని చెప్పి మాట్లాడుకున్నాం కదా. ఇండక్టర్తో రిప్రజెంట్ చేసామని చెప్పాను కదా, ఇండక్టర్. అండ్ నెక్స్ట్ లాస్ కాంపోనెంట్, ఐరన్ లాసెస్ని కాంపన్సేట్ చేయడానికి కరెంట్ డ్రా చేసుకుంటుందని చెప్పాం కదా, ఆర్డబ్ల్యూ. ఓకే, సో ఈ రెండు కరెంట్స్ కలిపి ఐడబ్ల్యూ. I0 సరిపోయిందా? I0 నో లోడ్ కరెంట్. ఓకే, సో ఎందుకు మనం దీన్ని ప్యారలల్ కనెక్ట్ చేసాం? ఇది క్వశ్చన్. ఓకేనా? దీనికి ఆన్సర్ తెలుసుకోండి. ఒకవేళ ఇన్కేస్ తెలియకపోతే నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, అంటే మీకు రాకపోతే. ఓకేనా? వస్తే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఓకే, నెక్స్ట్. సో ఫైనల్గా ఈ సర్క్యూట్ ప్రకారం I1 ఈజ్ ఈక్వల్ టు, ఇది I2 డాష్ కదా, ఇది I2. సో ఆబ్వియస్లీ ఇక్కడ I2 డాష్ రాసుకోవచ్చు కదా మనం. ఓకే, సో ఫైనల్గా I1 ఈజ్ ఈక్వల్ టు I0 ప్లస్ I2 డాష్. సరిపోయిందా? సో RW ఈజ్ ఈక్వల్ టు లాస్ కాంపోనెంట్ రెసిస్టెన్స్. Next, XM is equal to magnetizing component or reactance. Okay. Next, R1 is equal to primary winding resistance. And X1 is equal to primary winding leakage reactance. Okay, అలానే సేమ్ R2 is equal to secondary winding resistance, X2 is equal to secondary winding reactance, leakage reactance. E1 is equal to induced EMF in primary winding, E2 is equal to induced EMF in secondary winding. Okay, so next thing. Okay, ఈ ఈక్వేషన్ నుంచి ఈ సర్క్యూట్, ఇంకిదే మనకి సర్క్యూట్. ఓకే, ఎలక్ట్రికల్ ఈక్వలెంట్ సర్క్యూట్.
ఓకే, సో దీని నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇందులో నుంచి I2 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఈజీగా. సో I2 ఓన్లీ ఇది ఒకటే. I2 ఫైండ్ అవుట్ చేయాలంటే E2 మైనస్ V2 బై R2 ప్లస్ JX2 కదా. ఓకే, ఒక ఈక్వేషన్ వస్తుంది, E2 మైనస్ V2 బై R2 ప్లస్ JX2. ఓకే, I2 అండ్ I2 డాష్ ఆల్రెడీ మనం అనుకున్నాం. I2 అండ్ I2 డాష్ ఈజ్ ఈక్వల్ టు K. I2 బై I2 డాష్ ఈజ్ ఈక్వల్ టు K. I2 డాష్ ఈజ్ ఈక్వల్ టు KI2. ఓకేనా. సో అయితే పాయింట్ ఏంటంటే ఈక్వలెంట్ సర్క్యూట్ మనకు ఓకే. ఈక్వలెంట్ సర్క్యూట్ ఇది ఎగ్జాక్ట్ ఈక్వలెంట్ సర్క్యూట్, ట్రాన్స్ఫార్మర్ యొక్క ఈక్వలెంట్ సర్క్యూట్. ఓకే, అయితే పాయింట్ ఏంటంటే ఈక్వలెంట్ సర్క్యూట్ బాగానే డ్రా చేసాము, బట్ క్యాలిక్యులేషన్కి ఇది మనకి వర్కౌట్ అవుతుందా? క్యాలిక్యులేషన్ చేయడానికి ఇది మనకు వర్కౌట్ అవుతుందా? నా క్వశ్చన్ ఏంటంటే ఈక్వలెంట్ సర్క్యూట్ అంతా కరెక్ట్గానే డ్రా చేసాం, ఓకే, బట్ క్యాలిక్యులేషన్ చేయడానికి ఇది వర్కౌట్ అవుతుందా లేదా అనేది నా క్వశ్చన్. ఓకే, ఎందుకు వర్కౌట్ కాదు అంటే ఇది ఎలక్ట్రికల్ ఐసోలేటెడ్ కదా. అంటే దీనికి అండ్ సారీ ఈ పార్ట్కి సంబంధం లేదు. ఇది వేరే ఉంది, ఇది వేరే ఉంది. క్లియర్ మై పాయింట్ అన్నట్టు. ఓకే, ఇది వేరే ఉంది, ఇది వేరే ఉంది. సో రెండింటికి సంబంధం లేదు. సో రెండింటికి మనం సంబంధం కలుపుదాం. అంటే మీనింగ్ ఏంటంటే ఈ సెకండరీ వన్ని ప్రైమరీ సైడ్ తీసుకొని వచ్చేద్దాం, ఆర్ ప్రైమరీ వన్ని సెకండరీ సైడ్ తీసుకొని వెళ్ళిపోతాం. అప్పుడు అన్నీ ఒకే సైడ్ ఉంటాయి కదా, అప్పుడు ఎలక్ట్రికల్గా కనెక్ట్ అయినట్టే కదా. సో మనకు ప్రాబ్లం ఉండదు కదా. ఓకేనా, పాయింట్ అర్థమైందా? ఈ సెకండరీ వన్ని ప్రైమరీ తీసుకొచ్చేద్దాం, ఆర్ ప్రైమరీ వన్ని సెకండరీ తీసుకొచ్చేద్దాం. ఓకే, నెక్స్ట్ మన క్యాలిక్యులేషన్ ఈజీ అవ్వడానికి నేను ఏం చేస్తానంటే వీటిని నెగ్లెక్ట్ చేస్తాను. ఎందుకంటే వీటితో మనకి పెద్ద ప్రాబ్లం లేదు, నో లోడ్ ఇవి కాబట్టి మనకి పెద్ద ప్రాబ్లం కాదు. ఓకే, సో ఇవి నెగ్లెక్ట్ చేసి నెక్స్ట్ సెకండరీవి ప్రైమరీకి రెఫర్ చేస్తున్నా. సెకండరీ పారామీటర్స్ అనేవి ప్రైమరీకి రెఫర్ చేసి మాట్లాడుకుందాం వాట్ ఈజ్ వాట్ అని చెప్పి. ఓకే, ఎలా రెఫర్ చేయాలి, రెఫర్ చేసినప్పుడు ఏ కాంపోనెంట్ ఏ టూల్ అనేది యూజ్ చేయాలి, వాట్ ఈజ్ వాట్ అని చెప్పి మాట్లాడుకుందాం. ఓకే, సో ఏమనుకున్నామమ్మా, రెఫర్డ్ టు ప్రైమరీ. ఓకే, రెఫర్డ్ టు ప్రైమరీ. ఓకే, ఈక్వలెంట్ సర్క్యూట్ రెఫర్డ్ టు ప్రైమరీ. ఓకే, రెఫర్ టు ప్రైమరీ. సో రెఫర్ టు ప్రైమరీ అంటే సెకండరీ వన్ని ప్రైమరీకి వచ్చేసాయి. ఓకే, అండ్ షంట్ బ్రాంచ్ని నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో సిరీస్ రెసిస్టెన్స్ R1 అండ్ రియాక్టెన్స్ X1 అండ్ సెకండరీ R2 అండ్ రియాక్టెన్స్ X2 అండ్ లోడ్. ఓకే, సో దిస్ ఈజ్ సోర్స్. ఓకే, క్లియర్? సో this is I1, this is R1 and X1 and ఇది R2 డాష్ రెఫర్ చేసుకున్నా కాబట్టి R2 డాష్ and this is X2 డాష్. ఓకే, and this is Z2 డాష్ and ఇది ప్లస్ మైనస్ E2 డాష్. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ V1. ఓకే, సో అయితే R2 డాష్ మీనింగ్ ఏంటి? సో R2 డాష్ ఈజ్ ఈక్వల్ టు ఓకే, R2 డాష్ ఈజ్ ఈక్వల్ టు సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్. జాగ్రత్తగా చూసుకున్నామా, ఇవన్నీ ఇంపార్టెంట్. సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్ రెఫర్డ్ టు ప్రైమరీ. ఓకే, రిప్రజెంటేషన్ మీనింగ్ ఏంటమ్మా, సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్ referred to primary. Okay, secondary winding resistance referred to primary. Next X2 dash ante secondary winding reactance referred to second primary. Okay, referred to primary. ఇక్కడ 2 ఉండి డాష్ ఉంది అనుకోండి, సెకండరీ పారామీటర్స్ అనేవి ప్రైమరీ సైడ్కి మనం తీసుకొచ్చామని చెప్పి. అదే 1 ఉండి డాష్ ఉంటే ప్రైమరీవి సెకండరీకి తీసుకెళ్ళామని చెప్పి. ఓకేనా, సో R2కి సెకండరీకి అండ్ ప్రైమరీకి మనం ఆల్రెడీ ఒక రిలేషన్ మాట్లాడుకున్నాం కదా. ఓకే, సో R2 బై R1 ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్. R2 బై R1 ఈజ్ ఈక్వల్ టు K స్క్వేర్.
ఇప్పుడు ప్రైమరీ వైండింగ్లో ఏముంది, R2 డాష్ కదా మనకు కావాల్సింది. ఈ R1 గురించి నేను మాట్లాడట్లేదు. ఓకే, R2 సెకండరీ వైండింగ్లో ఉంది. ఓకే, R1 మనం తీసుకొని వచ్చాం అంటే దట్ మీన్స్ R1 ప్లేస్లో నేను జస్ట్ R2 డాష్ వేస్తున్నా, అది ఇంకేం కాదు. ఓకే, R2 డాష్ వేస్తున్నా. పాయింట్ అర్థమైందా? ఈ రెసిస్టెన్స్ సెకండరీ వైండింగ్లో ఒక వాల్యూ ఉందమ్మా, బట్ దాన్ని ప్రైమరీకి తీసుకొచ్చాం. ప్రైమరీకి తీసుకొస్తే సేమ్ వాల్యూ ఉండదు, వాల్యూ చేంజ్ అయిపోతుంది. అర్థమైందా? ఆ వాల్యూని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఒక టూల్ యూజ్ చేస్తున్నాం. ఆ టూలే K, ట్రాన్స్ఫర్మేషన్ రేషియో. గాట్ మై పాయింట్ ఆర్ నాట్? అర్థమైందా? ఓకే, సో ఈ R2 డాష్ వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. దాన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తున్నాం అంటే సింపుల్. మనకి ఆల్రెడీ R2/R1 K² అని తెలుసు. అంటే సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్ ప్రైమరీ వైండింగ్ రెసిస్టెన్స్ K² అని ఆల్రెడీ మనకు తెలుసు. సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్ నౌన్ వాల్యూ ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఏ రిప్రజెంటేషన్ ఇచ్చామో R2 డాష్ ప్రైమరీ వైండింగ్లో. సో నేను R2 డాష్ మెన్షన్ చేస్తున్నాను. క్లియరా? అర్థమైందా? ఓకే, సో ఫైనల్గా R2 డాష్ R2/K². R2/K², సింపుల్. R2/K². సో R2 డాష్ R2/K². అలానే X2 డాష్ ఒకటి వస్తే ఇంకా అన్నీ వస్తున్నట్టే కదా. X2 డాష్ X2/K². ఓకే, సో R2 డాష్ R2 అంటే సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్ బై K² చేస్తే ప్రైమరీ సైడ్ రెఫరెన్స్ తీసుకున్నాక ఎంత వాల్యూ ఉంటుంది R2 అనేది తెలుస్తుంది అనమాట. అలానే X2 డాష్ X2/K². అలానే Z2 డాష్ Z2/K². ఓకే, అలానే E2 డాష్ E2/K². ఓకే, E2/K². K². ఓకే, అదే మిస్టేక్. ఓకే, అలాంటి మిస్టేక్స్ మనం చేయకూడదు. ఓకేనా? E2/K ఓన్లీ. ఓకేనా? E2/K. క్లియరా? ఇది ప్రైమరీ వైండింగ్ సైడ్ మనం తీసుకొని వస్తే మీకు అర్థమవుతుందండి. సెకండరీ వైండింగ్ కూడా మనం మాట్లాడుకున్నాం అనుకోండి, అప్పుడు క్లారిటీ వస్తుంది. క్లియరా? ఇక్కడ వరకు క్లియరా? ఓకే, అండ్ I2 డాష్ అది కూడా మెన్షన్ చేస్తే సరిపోతుంది కదా. అండ్ I2 డాష్ KI2. ఓకే, ఆల్రెడీ మనం ఇది చేసాం. మీకు అర్థం కాలేదు అనుకోండి, ఇక్కడ రండి. ఓకే, K సెకండరీ వోల్టేజ్ బై ప్రైమరీ వోల్టేజ్ సెకండరీ టర్న్స్ బై ప్రైమరీ టర్న్స్. ఓకే, ప్రైమరీ కరెంట్ బై సెకండరీ కరెంట్. మీకు అర్థం కావడం కోసం నేను లెటర్స్లో రాస్తున్నాను. ఓకే, సో K ప్రైమరీ కరెంట్ బై సెకండరీ కరెంట్. I2 అంటే సెకండరీ కరెంట్ మనకు తెలుసు. ఓకే, సో ఫైనల్గా K ప్రైమరీ కరెంట్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? I2 డాష్తోని. ఓకే, సెకండరీ కరెంట్ దేంతో రిప్రజెంట్ చేస్తున్నాం? I2 తోని. మనకి I2 డాష్ కావాలి. సో I2 డాష్ KI2 కదా, అదే కదా నేను రాసా అక్కడ, సింపుల్. అలానే సేమ్ K² సెకండరీ రెసిస్టెన్స్ బై ప్రైమరీ రెసిస్టెన్స్. సెకండరీ రెసిస్టెన్స్ R2నే, ప్రైమరీ రెసిస్టెన్స్ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తాం ఇప్పుడు? R2 డాష్తో. ఓకే, సో మనకి R2 డాష్ కావాలి, R2/K². క్లియరా? నెక్స్ట్ రెఫర్ టు సెకండరీ చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ రెఫర్ టు సెకండరీ. సో రెఫర్ టు సెకండరీ అంటే ప్రైమరీ పారామీటర్స్ అనేవి సెకండరీ సైడ్ వెళ్తాయి. ఓకే, సో సెకండరీ సైడ్ వెళ్తే అగైన్ సేమ్ రెసిస్టెన్స్ అండ్ రియాక్టెన్స్. దిస్ ఈజ్ Z అండ్ లోడ్. ఓకే, ఇది ప్లస్ V2. ఓకే, ZL. ఓకే, ఇప్పుడు కరెక్ట్ డ్రా చేసాను. ఇప్పుడు కూడా స్లైట్గా. ఓకే, నెక్స్ట్ ఇది ప్లస్ E1 రాద్దాం. ఓకే,
సో దిస్ ఈజ్ r1 dash, this is x1 dash, and this is r2, and this is x2, and of course zl and v2 dash, and this is i2, only i2 ఎందుకంటే మనం సెకండరీ వైండింగ్ లో ఉన్నాం ప్రెసెంట్. ఓకే, సో ఇప్పుడు r1 dash is equal to అగైన్ సేమ్ k స్క్వేర్ is equal to, జాగ్రత్తనండి ఇప్పుడు ఏం జాగ్రత్తనండి, ఇప్పుడు ఏంటి r1 dash ని ఎలా రాస్తాము, r1 dash is equal to ప్రైమరీ రెసిస్టెన్స్. ఓకే, ప్రైమరీ రెసిస్టెన్స్ referred to secondary. ఓకేనా, referred to secondary. క్లియర్? r1 dash is equal to primary resistance referred to secondary. చెప్పాను కదా, ఇక్కడ 1 ఉంటే ఇక్కడ డాష్ ఉందనుకోండి, రెఫర్ టు సెకండరీ సైడ్ అనమాట. ఓకే, అలానే ఇక్కడ 2 ఉండి డాష్ ఉందనుకోండి, రెఫర్ టు ప్రైమరీ సైడ్. సెకండరీ వైండింగే రెఫర్ టు ప్రైమరీ సైడ్. సో k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెకండరీ రెసిస్టెన్స్ బై ప్రైమరీ రెసిస్టెన్స్. ఓకే, మనకి ప్రైమరీ రెసిస్టెన్స్ నౌన్ వాల్యూ. ఇప్పుడు మనం సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్ కావాలంటే r1 డాష్ కావాలి. సో రిప్రజెంటేషన్ ఏమొస్తున్నాం, k స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెకండరీ వైండింగ్ రెసిస్టెన్స్ ఏంటి, r1 డాష్. ఇది కదా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది, r1 డాష్. ఓకే, అండ్ ప్రైమరీ రెసిస్టెన్స్ ఏంటి, r1. ఓకే, సో ఫైనల్ గా r1 డాష్ ఈజ్ ఈక్వల్ టు k స్క్వేర్ r1. ఓకే, r1 dash is equal to k square r1, x1 dash is equal to k square x1. ఓకే, మీకు ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ సెకండరీ పారామీటర్సే, సెకండరీ వైండింగ్ పారామీటర్సే, వాటిలో మనం టచ్ చేయాల్సిన పని లేదు. అండ్ అగైన్ e1 ఈజ్ ఈక్వల్ టు e1, అగైన్ గుర్తులేదు అనుకోండి, ఆఫ్ కోర్స్ నాకు ఇప్పుడు గుర్తు రాలేదు. e2 బై e1 ఈజ్ ఈక్వల్ టు k. సో e1 కావాలంటే e1 డాష్ కావాలంటే e1 బై k. ఓకే, e1 by k. క్లియరా? e1 dash is equal to e1 by k. క్లియరా? ఓకే, నెక్స్ట్ ఈ రెసిస్టెన్స్ అండ్ ఈ రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నాయి కదా, ఆబ్వియస్లీ రెండింటిని మనం ఎడిషన్ చేసేయచ్చు కదా. ఓకే, యాడ్ చేసేయచ్చు కదా, ఎందుకంటే సిరీస్లో ఉన్నాయి కాబట్టి. ఓకే, దాన్ని మనం ఏమంటాం అంటే r ఈక్వలెంట్ టు 2 అంటే సెకండరీ సైడ్ r ఈక్వలెంట్ అని. సో r ఈక్వలెంట్ 2 ఈజ్ ఈక్వల్ టు r2 ప్లస్ r1 k స్క్వేర్ r1. ఓకే, k స్క్వేర్ r1. క్లియర్? నెక్స్ట్ x ఈక్వలెంట్ 2 ఈజ్ ఈక్వల్ టు x2 ప్లస్ k స్క్వేర్ x1. ఓకే, అలానే సేమ్ ప్రైమరీ సైడ్ r ఈక్వలెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు r1 ప్లస్ r2 బై k స్క్వేర్ కదా. నెక్స్ట్ x ఈక్వలెంట్ 1 ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ x2 బై k స్క్వేర్. క్లియరా? డైరెక్ట్గా r1 డాష్ కాకుండా k స్క్వేర్ r1 పెట్టానమ్మా, అంతే సింపుల్. అలానే x1 డాష్ కాకుండా k స్క్వేర్ x1 పెట్టానమ్మా, అంతే సింపుల్. అలానే ఇక్కడ r2 డాష్ కాకుండా r2 బై k స్క్వేర్ పెట్టా. మీకు r2 డాష్ ఎందుకు r1 డాష్ అని మీకు అర్థం కాలేదు అనుకోండి, డైరెక్ట్ కేలోనే రిప్రజెంట్ చేయండి, ప్రాబ్లం లేదు. బట్ కేలో రిప్రజెంట్ చేస్తే ప్రతిసారి బై కే స్క్వేర్ ఇంటూ కే స్క్వేర్ అని రాయాల్సి వస్తుందని చెప్పి మనం r1 డాష్ r2 డాష్ ఇచ్చుకుంటాం అంతే. అండ్ r1 డాష్ x1 డాష్ ఇచ్చామనుకోండి, మనకి క్లారిటీ వస్తుంది రిప్రజెంటేషన్లో. ఓకే, సో అందుకు మీరు అనుకోవచ్చు, ఓకే సెకండరీ సైడ్ వెళ్తే కే స్క్వేర్ ఇంటూ అవుతుంది, ప్రైమరీ సైడ్ రెఫర్ చేసుకుంటే కే స్క్వేర్ బై అవుతుందని చెప్పి ఇప్పుడు బాగానే గుర్తుపెట్టుకుంటారు. బట్ నెక్స్ట్ ఎగ్జామ్స్లోకి వెళ్ళినప్పుడు కానీ లేదా ఒక 2 days 3 days అది ఖచ్చితంగా మర్చిపోవడం అంటే బై కే స్క్వేర్ ఇంటూ కే స్క్వేర్ గుర్తుంటాయి, అది సెకండరీ సైడ్ వెళ్ళినప్పుడు బై కే స్క్వేర్ చేయాలో గుర్తుండదు, ప్రైమరీ సైడ్ వచ్చినప్పుడు బై కే స్క్వేర్ చేయాలో అర్థం కాదు, కన్ఫ్యూజ్ అవుతారు. సో అందుకనే డెఫినెట్గా ఎప్పుడు బట్టి పట్టదు, ఎలాంటివి లాజికల్గానే గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. అర్థమైందా? లాజికల్గానే గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో లాజికల్గా అదే ట్రై చేయండి. కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సెకండరీ రెసిస్టెన్స్ బై ప్రైమరీ రెసిస్టెన్స్. ఇప్పుడు మనం సెకండరీ సైడ్ రెఫరెన్స్తో కదా మాట్లాడుకుంటున్నాం. సో సెకండరీ రెసిస్టెన్స్ వేయడం అనుకున్నాం r1 డాష్, సో r1 డాష్ వేయండి. ప్రైమరీ రెసిస్టెన్స్ ఏంటి, నౌన్ వాల్యూ r1. సో కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r1 డాష్ బై r1. r1 డాష్ ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్ r1. ఇలా వెళ్ళండి, సిస్టమేటిక్గా వెళ్ళండి. ఓకే, ఒక స్టెప్ బై స్టెప్ వెళ్ళండి.
లేదు గుర్తుపెట్టేసుకుంటే నాకు అన్ని గుర్తుంటాయి అంటే యువర్ విష్. ఓకేనా, క్లియర్. సో అలానే ప్రైమరీ వైండింగ్లో ఆర్ ఈక్వలెంట్ ఎక్స్ ఈక్వలెంట్, సెకండరీ వైండింగ్ సెకండరీ సైడ్ రెఫర్ చేసుకుంటే ఆర్ ఈక్వలెంట్ ఎక్స్ ఈక్వలెంట్. ఓకే, సో దాని మీనింగ్ ఏంటి, ఫైనల్గా జెడ్ ఈక్వలెంట్ ఈజ్ ఈక్వల్ టు Z equivalent 2 is equal to R equivalent 2 plus J X equivalent 2. అలానే సేమ్ R1 R equivalent 1 is equal to X equivalent some value. క్లియరా. సో ఇది రెఫరెన్స్ ప్రైమరీ సైడ్. సమ్స్ చేసాం అనుకోండి కొంచెం క్లారిటీ వస్తుంది. ఒక ప్రాబ్లం చేద్దాం, కొంచెం క్లారిటీ వస్తుంది. ఓకే, సో ప్రాబ్లం చూడండి అమ్మా. మనకు ఒక ట్రాన్స్ఫార్మర్ ఇచ్చాడు, ఏసీ సోర్స్ ఇచ్చాడు 230 volts అండ్ ప్రైమరీ కరెంట్ ఐపీ అని మెన్షన్ చేశాడు, సెకండరీ కరెంట్ ఐఎస్ మెన్షన్ చేశాడు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ ఏమో అడిగాడు, ద ప్రైమరీ విల్ సీ అండ్ ఇంపిడెన్స్ ఆఫ్. ఓకే, సో ఈ ప్రైమరీ వైండింగ్ ఎంత ఇంపిడెన్స్ చూస్తుంది అనేది అడుగుతున్నాడు. ఓకే, సో ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఏదో ఒక సైడ్ రెసిస్టెన్స్ ఆర్ రియాక్టెన్స్ ఆర్ ఇంపిడెన్స్ ఇస్తాడనమాట. ఓకే, ఈ క్వశ్చన్లోని రెసిస్టెన్స్ ఇచ్చాడు, లోడ్ రెసిస్టెన్స్ ఇచ్చాడు. సో ఇది లోడ్ రెసిస్టెన్స్ బేస్ చేసుకొని ప్రైమరీ సైడ్ ఎంత ఇంపిడెన్స్ వస్తుంది అనేది మనం చేయాలి. ఓకేనా, సో ఆల్రెడీ మనకి తెలుసు కదా, అగైన్ సేమ్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు గుర్తులేనప్పుడు ఏమనుకున్నాం, ఇంపిడెన్స్ అండ్ వోల్టేజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనాలిటీ కాబట్టి సేమ్ V2 by V1 ఎలా ఉంటుందో Z2 by Z1 కూడా అలానే ఉంటుంది. ఓకే, సో Z2 by Z1 సింపుల్. ఓకే, మనకి Z2 నౌన్ వాల్యూ 4 ohms, Z1 వాడు ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, సో Z1 ఈజ్ ఈక్వల్ టు Z2 నౌన్ వాల్యూ కదా, హౌ మచ్ 4 ohms అండ్ కే స్క్వేర్. ఓకే, కే మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, కే ఫైండ్ అవుట్ చేయాలి కదా, కే ఇచ్చాడు మనకి. ఓకే, వెయిట్ మినిట్, క్వశ్చన్లో ఇచ్చాడు కే. ఓకే, సారీ 5:1 అని మెన్షన్ చేశాడు, నేను చేయలేదు, సారీ 5:1 అంటే ఇది. ఓకే, సో కే ఫైండ్ అవుట్ చేయాలంటే ఇది N1 కదా, 5 N1 1 N2. ఓకే, ముందు కే ఫైండ్ అవుట్ చేయాలి, కే ఫైండ్ అవుట్ చేయకుండా మనం చేయలేం. ఓకే, సో కే ఈజ్ ఈక్వల్ టు N2 by N1. ఓకే, N2 by N1 1/5. సో కే నాట్ K2, K is equal to N2 by N1, that is equal to 1/5. So K is equal to 1/5 whole square. Okay, so Z1 is equal to 5 at pi kaltadi 5 square 25 into 4 is equal to 100 ohm. Okay, so 100 ohm. Okay, so B answer. సింపుల్. ఇలాంటి డెఫినెట్గా ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్ చూసారా, డెఫినెట్గా ఎస్ఎస్సి జేఏ ఆర్ఆర్బి జేఏలు అడుగుతాడు డెఫినెట్గా 100%. ఓకే, ఎస్ఎస్సి జేఏ ఆర్ఆర్బి జేఏ అడుగుతాడు. ఓకే, ఇది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ప్రైమరీ కరెంట్ ఐపీ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకే, ఇంపిడెన్స్ వస్తుంది కదా, ఇంపిడెన్స్ వస్తే ఇంకేముంది, ఐపీ ఫైండ్ అవుట్ చేయడానికి ఇంకేముంది, ప్రైమరీ సైడ్ వోల్టేజ్ ఎంత, ప్రైమరీ సైడ్ ఎంత ఇంపిడెన్స్ అనేది మనకి ఆల్రెడీ తెలుసు కదా. ఓకే, సో ఐపీ ఈజ్ ఈక్వల్ టు V1 by Z1. V1 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ 230 volts అండ్ Z1 ఈజ్ ఈక్వల్ టు 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.3 amperes. That is equal to 2.3 amperes. Simple, 2.3 amperes. అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్. సెకండరీ కరెంట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇప్పుడు ఐపీ మనకు వస్తుంది ఎంత, 2.3 amperes. కే కూడా మనకు తెలుసు 1/5. ఫైండ్ అవుట్ చేయండి, రెండు చూడటం కాదు. ఓకే, సో ఐఎస్ బై ఐపీ బై ఐఎస్ ఈజ్ ఈక్వల్ టు కే. I1 by I2 అమ్మా, I1 by I2 is equal to K. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు IS is equal to IB by K. IB అంటే 2.3 by 1/5, దట్ ఈజ్ ఈక్వల్ టు 2.3 into 5. 2.3 అంటే 5 3s are 15, 1 5 2s are 10, 11. సో 11.5 amperes. 11.5 amperes. ఈ ఆప్షన్ ఏ. సింపుల్ ప్రాబ్లమ్స్. ఓకే, చాలా ఈజీ ప్రాబ్లమ్స్. క్లియరా. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ సేమ్, కొన్ని పారామీటర్స్ సేమ్ ఇచ్చాడు బట్ కొంచెం డిఫరెంట్ ఇచ్చాడు. జెడ్పీ ఈజ్ ఈక్వల్ టు ఇచ్చాడు, అంటే ప్రైమరీ ఇంపిడెన్స్ ఇచ్చాడు, మనల్ని రేషియో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. టర్న్స్ రేషియో అండ్ సెకండరీ ఇండివిజువల్ వోల్టేజ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. సింపుల్. ఓకే, ట్రై చేద్దాం. ఓకే, సో అగైన్ సేమ్ కే స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు Z2 by Z1.
ఓకే, మనకి Z2 నౌన్ వాల్యూ అండ్ అఫ్ కోర్స్ Z1 కూడా నౌన్ వాల్యూ. ఓకే, సో ఫైనల్గా Z2 ఈజ్ ఈక్వల్ టు అంతా 4 అండ్ Z1 ఈజ్ ఈక్వల్ టు 1.6 అంటే 1.6 ఇంటూ 10 క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 1000. ఓకే, సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1600 కదా, దట్ ఈజ్ ఈక్వల్ టు 4/1600. ఓకే, సో 400. ఓకే, k square ఈజ్ ఈక్వల్ టు 1/400. k square ఈజ్ ఈక్వల్ టు 1/400 దట్ ఈజ్ ఈక్వల్ టు k ఈజ్ ఈక్వల్ టు 1/20 అంతే కదా, 400 రూట్ 1/20. సో k ఈజ్ ఈక్వల్ టు n2/n1 ఈజ్ ఈక్వల్ టు 1/20. ఓకే, 1/20. సో 20:1 రేషియో. ఓకే, నెక్స్ట్ సెకండరీ ఇండ్యూస్డ్ వోల్టేజ్ k మనకు ఆల్రెడీ తెలుసు, ప్రైమరీ వోల్టేజ్ అంతా 230 volts. ఇదే కదా E1 కూడా అవుతుంది, E1 కూడా ఈ వోల్టేజ్ కదా అవుతుంది, ఎందుకంటే మధ్యలో రెసిస్టెన్స్ అండ్ ఇండక్టెన్స్ అవి ఏం లేవు, రియాక్టెన్స్ అవి ఏం లేవు వోల్టేజ్ డ్రాప్ అవ్వడానికి. ఓకే, సో E1 ఈజ్ ఈక్వల్ టు 230 volts. ఓకే, సో k ఈజ్ ఈక్వల్ టు E2/E1. ఓకే, సో k ఈజ్ ఈక్వల్ టు 1/20. E2 ఫైన్ మనకు తెలియాలి, E1 ఈజ్ ఈక్వల్ టు 230 volts. ఓకే, సో ఆబ్వియస్లీ E2 ఈజ్ ఈక్వల్ టు 230/20. సో 0 0 క్యాన్సిల్, 23/2 ఈజ్ ఈక్వల్ టు 11.5 volts. ఓకే, 11.5 volts. వేర్ ఇస్ 11.5 volts? 11.5 volts. సింపుల్ క్వశ్చన్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ again same, different transformer, impedance in the primary, again same. Okay, so k square is equal to Z2/Z1. ఓకే, సో Z1 ఫైండ్ అవుట్ చేయాలి, మనకి Z2 ఇచ్చాడు. సో Z2 ఈజ్ ఈక్వల్ టు ఏంటమ్మా, రెసిస్టెన్స్ 40 kilo ohm అండ్ నెక్స్ట్ XC. ఇది చూడండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఇది XC నాట్ XL. ఓకే, సో మైనస్ J 20 kilo ohm. ఓకే, సో ఇక్కడ రాద్దాం. సో Z2 ఈజ్ ఈక్వల్ అంటే ఫైండ్ అవుట్ చేయాలి కదా, సో Z2 ఈజ్ ఈక్వల్ టు 40K మైనస్ J 20 kilo ohm. ఓకే, సో ఆబ్వియస్లీ Z2 magnitude ఈజ్ ఈక్వల్ టు 40K square, 40K whole square plus 20K whole square and this one is root. ఓకే, చేయండి, నేను క్యాలిక్యులేటర్ యూజ్ చేస్తాను. వెయిట్ క్యాలిక్యులేటర్ యూజ్ చేయకుండా చేద్దాం. ఓకే, ఒకసారి ట్రై చేద్దాం. ఓకే, సో Z2 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో Z1 ఈజ్ ఈక్వల్ టు K square how much? K square is equal to how much? K is equal to N2/N1, that N2 is 100 and by 1, that is equal to K is equal to 100. Okay, so Z2 is 40K minus J 20K. Okay, no need of this magnitude. Okay, no need of this magnitude. And Z1, okay, Z2. Next K square అంటే ఎంత 100 whole square. ఓకే, సో ఫైనల్గా వెయిట్ మినిట్ ఇది రబ్ చేస్తున్నాం. ఓకే, సో Z1 ఈజ్ ఈక్వల్ 100 square, ఇక్కడ 40,000. ఓకే, సో క్యాన్సిలేషన్ అవుతుంది కదా, సో మొత్తం క్యాన్సిలేషన్ చేద్దాం ఆగండి. ఓకేనా, సో 40,000 మైనస్ J 20,000 by 00 again 00. ఓకే, సో ఈ జీరోస్ అన్ని క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఓకే, సో ఫైనల్గా 4 మైనస్ J2 ఓమ్స్. ఇదేంటమ్మా Z1, బట్ ఆన్సర్ ఇచ్చాడు అది. ఓకే, 4 square ఈజ్ ఈక్వల్ టు 4 square ప్లస్ 2 square. 4 4 are 16, 2 2s are how much? 2 2s are 4. 16 plus 4 18, root 18 లేదు ఆన్సర్. ఓకే, సో ఇంకొకటి ఉంది కదా ఇక్కడ, XL ఈజ్ ఈక్వల్ టు 5 ohms. సో Z1 ఈజ్ ఈక్వల్ టు, ఓకే, సో ఇది Z1 డాష్. ఓకే, సో Z1 డాష్ కింద మెన్షన్ చేసుకుంది, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఇంకొకటి ఉంది కాబట్టి. సో ఫైనల్గా Z1 ఈజ్ ఈక్వల్ టు 4 minus J2 plus J5. ఓకే,
అందుకని మనకి ఆన్సర్ లేదు. ఓకే, అందుకే నీ క్వశ్చన్ ఇంటెన్షనల్గానే ఇచ్చాను. సో ఫైనల్గా 4 + J3. ఓకే, సో ఫైనల్గా Z1 = 4 + J3 అంటే 5 ohms కదా. 5 ohms ఉందా ఆన్సర్? ఉంది, 5 ohms. క్లియరా? నెక్స్ట్ ప్రైమరీ కరెంట్. ఆబ్వియస్లీ Z1 వచ్చేస్తే ఇంక ప్రైమరీ కరెంట్ రాకుండా ఉంటుంది. ఓకే, సో ప్రైమరీ కరెంట్ I1 = IP = how much? 10 volts, 2 amperes. 20/5 that is equal to 2 amperes. ఉందా 2 amperes? ఓకే, 2 amperes. చూసారా, 0.04, 0.004. డెఫినెట్గా తెలియని వాళ్ళం అయితే ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆన్సర్ అనుకుంటాం, బట్ ఈ రెండో ఆన్సర్లు కాదు. ఓకే, ట్రిక్స్ అనమాట ఇవన్నీ, ట్రిక్స్. ఓకే, మనల్ని ఇచ్చేయడానికి ఇవన్నీ ట్రిక్స్. ఓకే, సింపుల్ సమ్. క్యాలిక్యులేటర్ యూజ్ అవుతుందేమో అనుకున్నాం, కానీ క్యాలిక్యులేటర్ యూజ్ లేకుండా సింపుల్ సమ్. ఓకే, సో నెక్స్ట్ సమ్ చూద్దాం. నెక్స్ట్ సమ్. ఓకే, సో నెక్స్ట్ సేమ్ సమ్ కంటిన్యూషన్ డిఫరెంట్ క్వశ్చన్స్. ఓకే, సెకండరీ కరెంట్ ఫైండ్ వచ్చేయమన్నాడు. వోల్టేజ్ అక్రాస్ 40 kilo అండ్ ప్రైమరీ కరెంట్ = 2 amperes వచ్చినట్టు ఉంది కదా మనకి. అంతే కదా, 5 ohms వచ్చింది ఇంపిడెన్స్, అండ్ 10/5 = 2 amperes. సరిపోయింది. ఓకే, సో ఫస్ట్ సెకండరీ కరెంట్ ఫైండ్ వచ్చేయమంటాడు. అగైన్ సేమ్ K = I1/I2. ఓకే, సో K = how much? 100. K = 100 కదా. ఓకే, నెక్స్ట్ I1 = 2 amperes అండ్ I2 = మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో ఫైనల్గా I2 = 100/2, 2/100. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 0.02 amperes. 0.02 amperes. చూసారా, 50 amperes కూడా ఇచ్చాడు. 100/2 వేస్తే 50 amperes వస్తుంది. అంటే మనం ఏ మాత్రం రివర్స్ చేసినా 200 amperes అవ్వలేదా. ఓకే, 100/2 వేస్తే 50 amperes వస్తుంది. ఓకే, సో ఫస్ట్ వన్. సెకండ్ క్వశ్చన్, వోల్టేజ్ అక్రాస్ 40 kilo ohm రెసిస్టర్. ఓకే, ఈ 40 kilo ohm రెసిస్టర్ దగ్గర వోల్టేజ్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. IS = ఎంత వచ్చింది? IS = 0.02 amperes. ఓకే, సో ఆటోమేటిక్గా V వోల్టేజ్ అక్రాస్ 40 kilo ohm. వోల్టేజ్ అక్రాస్ 40 kilo ohm. హౌ మచ్? సేమ్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. 0.02 into 40 kilo ohm. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 40,000. ఓకే, ఇది 100. సో 2 zeros క్యాన్సిల్. ఓకే, 400 into 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 800 volts. ఓకే, నెక్స్ట్ 800 volts ఉందా. ఓకే, నెక్స్ట్ వోల్టేజ్ అక్రాస్ 20 kilo ohm కెపాసిటర్. ఓకే, ఆ 20 kilo ohm దగ్గర అంత అనేది ఫైండ్ అవుట్ చేయమంటాడు. 3. ఓకే, సో వోల్టేజ్ అక్రాస్ 20 kilo ohm కెపాసిటర్. ఓకే, సో V అక్రాస్ 20 kilo ohm కెపాసిటర్. ఓకే, సో అగైన్ సేమ్ 0.02 into ఇప్పుడు ఏమయ్యాలి? కెపాసిటివ్ రియాక్టెన్స్. ఓకే, హౌ మచ్? 20 kilo ohm. ఓకే, వాడు రియాక్టెన్స్ ఇస్తాడు కదా, మన ప్రాబ్లం లేదు, డైరెక్ట్గా మనం అప్లై చేసేవచ్చు. ఓకే, అండ్ ఇక్కడ కూడా మ్యాగ్నిట్యూడ్ అడిగాడు కాబట్టి ప్రాబ్లం లేదు. సో 20,000. అగైన్ సేమ్ 0.02 అంటే 2/100. సో 2 zeros క్యాన్సిల్. ఓకే, సో 2 into 2 = 4. సో 400 volts. 400 volts ఉందా. ఓకే, బి, ఆప్షన్ బి. క్లియరా? సో ఇవి ప్రాబ్లమ్స్. ఓకే, ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ చూద్దాము. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఇది ఆల్ అబౌట్ ఈక్వలెంట్ సర్క్యూట్ ఆఫ్ ట్రాన్స్ఫార్మర్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.